వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానము. ఈ వచనములో లేఖనము చెప్పుచున్నది అని ప్రారంభించబడింది, ముగించబడతా వచ్చింది. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది దేవుడు వెల్లడి చేసిన దేవుని వాగ్దానం, దేవుడు చెప్పిన మాట, దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చిన మాట. అంతేగాని మానవుని అభిప్రాయంతో ఇది కలిగినది కాదు. మానవుని యొక్క ఉద్దేశాల్లో నుండి జన్మించినది, పుట్టినది అంతకన్నా కానే కాదు. ఇది లేఖనము చెప్తుంది అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్వయంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు మాట ద్వారా, ఆయన లేఖనము ద్వారా మనతో బోధిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రేస్ ఆఫర్డ్, కృప మనందరికీ అందించబడినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యంలో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఆహ్వానం కానీ, ఈ పిలుపు కానీ మానవుని యొక్క మేధస్సును బట్టో, మానవుని యొక్క మంచితనాన్ని బట్టో, మానవుడు దేవుని పట్ల చూపిస్తున్న మతపరమైన విశ్వాసాన్ని బట్టో ఇది కలగలేదు. ఇది కేవలము దేవుడు మానవునికి అందిస్తున్న కృప మాత్రమే అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక కటికి పేదవాడు రాజ విందుకు పిలువబడ్డాడు. ఈ కటికి పేదవాడు ఏదో గొప్పది సాధించాడని పిలువబడలేదు కాదు, కానీ రాజు ప్రేమపూర్వకంగా, రాజు దయ వలన పిలువబడ్డాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రేట్ ఇన్విటేషన్, అది గొప్ప ఆహ్వానము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాసం ఉంచు వాడు ఎవడైనా సరే, ఎనీవన్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ పేదవాడు ధనికుడు అన్న తారతమ్యం లేదు, చదువుకున్నవాడు చదువుకోలేని వాడు అన్న భేదము లేనే లేదు, దాసుడు యజమానుడు, స్త్రీ పురుషుడు అన్న భేదం లేనే లేదు. ఎవరినైనా దేవుడు పిలుస్తా ఉన్నాడు, అందరికీ దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒక మూతలేని బావి దగ్గరికి ఎవరైనా వచ్చి దాహం తీర్చుకోవచ్చు. అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచడానికి అందరికీ ఇది ఆఫర్ చేయబడుతుంది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. చివరిగా 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జెన్యూన్ ఫెయిత్, నిజమైన విశ్వాసము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు మానవుని యొక్క విశ్వాసాలు చాలా రకాలుగా, పలు విధాలుగా కనిపిస్తా ఉంది. స్వచ్ఛమైన నిజమైన విశ్వాసము మానవుల్లో కనిపించట్లేదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అది కూడా నిజమైన విశ్వాసం ఉంచుతారో, అది గుడ్డిగా నమ్మటం లాంటిది. ఈరోజు కొద్దిగా చెక్ చేసుకొని కూడా మనము నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చు. ఒకవేళ మనం ఏదన్నా సీట్లో కానీ, కుర్చీలో కానీ కూర్చుంటే ఆ కుర్చీ గట్టిగా ఉంది అని నమ్మితేనే మనం కూర్చుంటాం. అలా కూర్చుంటున్నాము అనంటే దాని మీద మనకి భరోసా ఉంది అన్న సత్యాన్ని మనం ఎలాగైతే నమ్ముతున్నామో, దేవుని యందు విశ్వాసం ఉంచటం కూడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం కూడా, ప్రభువు ఉన్నాడు, మాకు కావలసిన వాటిలన్నిటినీ చేయగలడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే ఇలాంటి రియల్ జెన్యూన్ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు ఎప్పటికీ సిగ్గుపడడు. ఎందుకు అనంటే అది వాస్తవమైనది కనుక ఎప్పుడు సిగ్గుపడటానికి అవకాశం లేదు. ఒకవేళ అది అవాస్తవం అయితే, దేవుడు నిజంగా లేకపోతే, అప్పుడు మనము దేవుని పట్ల ప్రదర్శించిన విశ్వాసం అంతా కూడా ఒక రోజున మనల్ని సిగ్గుపరిచేదిగా లోకంలో నిలబెట్టగలదు. ఆయన నిజమైన వాడు, మన విశ్వాసం కూడా నిజంగా ఉంటే మనం ఎన్నటికీ సిగ్గుపడము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, నీ యందు పరిపూర్ణమైన నిజమైన విశ్వాసాన్ని కలిగి నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని మనుషులంగా, ప్రజల ఎదుట సిగ్గుపడనక్కర్లేని దేవుని సేవకులంగా మమ్మల్ని నిలవబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.